నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. అన్నదాత అభ్యున్నతి సహా 6 గ్యారంటీల అమలే లక్ష్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తన తొలి బడ్జెట్ తీసుకొచ్చింది. మొత్తం 2,91,059 కోట్ల రూపాయల అంచనాలతో పద్దును ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఒక్క వ్యవసాయ రంగానికే సుమారు 25% నిధులు కేటాయించింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ప్రజాపాలనే లక్ష్యమంటూ ఎన్నికల హామీలైన 6 గ్యారంటీల అమలుకు నిధులు కేటాయించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సాగునీటి రంగాలకు సైతం దండిగానే నిధులు ప్రతిపాదించింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఎన్నికల హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తొలి పూర్తి స్థాయి పద్దును శాసనసభలో ప్రవేశపెట్టింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తో పోలిస్తే కాస్త ఎక్కువగా 2,91,059 కోట్ల రూపాయలతో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పద్దును ప్రవేశపెట్టారు. గత 10 ఏళ్ల అస్తవ్యస్త పాలనకు విజ్ఞతతో చరమగీతం పాడిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఆర్థిక మంత్రి గత పాలకులు అన్ని రంగాల్లో విఫలమయ్యారని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం అటుంచితే రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన 75,577 కోట్ల అప్పులు ఉంటే ప్రస్తుతం అవి 6,71,757 కోట్లకు చేరాయని వివరించారు. తమ ప్రభుత్వం ఏర్పడే నాటికి కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం పెను సవాలుగా కనిపించిందన్న భట్టి బాధ్యతతో అప్పులు తీర్చేందుకు అన్ని చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. మొత్తం 2,91,159 కోట్ల బడ్జెట్ కు గాను రెవెన్యూ రాబడి 2,21,242 కోట్లు, మూలధన రాబడి 69,572 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. రెవెన్యూ రాబడిలో పన్నుల ద్వారా 1,38,181 కోట్లు, పన్నేతర ఆదాయం 35,208 కోట్లు వస్తుందని పేర్కొన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 26,216 కోట్లు, కేంద్రం నుంచి గ్రాంట్ల ద్వారా 21,636 కోట్లు వస్తాయని ప్రతిపాదించారు. బహిరంగ మార్కెట్లో రుణాల ద్వారా 57,112 కోట్లు, కేంద్రం నుంచి రుణాల ద్వారా 3,900 కోట్లు, ఇతర రుణాల ద్వారా 1,000 కోట్లు సమకూర్చుకుంటామని స్పష్టం చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వ్యయం 2,20,944 కోట్లు, మూలధన వ్యయం 33,486 కోట్లు ఉంటుందని ప్రతిపాదించారు. రుణాలు, చేబదుళ్ల ద్వారా 19,626 కోట్లు, రుణాల చెల్లింపులకు 17,101 కోట్లు ప్రతిపాదించారు. రెవెన్యూ లోటు 244 కోట్లు ఉంటుందని అంచనా వేసిన ప్రభుత్వం మొత్తంగా ద్రవ్యలోటు 49,255 కోట్లుగా లెక్కగట్టింది. 2023-24 సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 3,47,299 రూపాయలన్న భట్టి జాతీయ తలసరి ఆదాయంతో పోల్చితే 1,64,063 రూపాయలు ఎక్కువ అని తెలిపారు. రుణమాఫీ, రైతు భరోసాను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయానికి అత్యధికంగా 72,659 కోట్లు కేటాయించిన మంత్రి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి 29,816 కోట్లు ప్రతిపాదించారు. గత ప్రభుత్వ విధానాలతో ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదన్న భట్టి దిద్దుబాటు చర్యలు చేపట్టి మేలైన ప్రాజెక్టులు నిర్మిస్తామన్నారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు, పింఛన్లు చెల్లిస్తున్నామన్న మంత్రి అప్పులు తీర్చేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా ఉన్న సంక్షేమాన్ని విస్మరించలేదన్న భట్టి ఇప్పటి వరకు 34,579 కోట్లు వివిధ పథకాలకు ఖర్చు చేశామని వివరించారు. కొత్త ప్రభుత్వ ఉద్యోగాల సృష్టి, నియామకాల్లో పారదర్శకతకు చర్యలు చేపట్టామన్న ఆయన త్వరలో ఉద్యోగ నియామక ప్రణాళిక క్యాలెండర్ను ప్రకటిస్తామని తెలిపారు. రైతు భరోసా సహా హామీలన్నీ త్వరలోనే అమలు చేసి తీరుతామని చెప్పారు. హోంశాఖకు 9,564 కోట్లు కేటాయించారు. వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని చెప్తున్న కాంగ్రెస్ సర్కార్ ఈసారి బడ్జెట్లో 72,659 కోట్ల రూపాయలు కేటాయించింది. ఏకకాలంలో 31,000 కోట్ల రూపాయల రుణమాఫీకి నాంది పలికినట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకం కింద 80,440 కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ అనర్హులకే ఎక్కువ మొత్తం పోయిందని వివరించారు. కాంగ్రెస్ సర్కార్ రైతు బంధు స్థానంలో రైతు భరోసా తెచ్చిందని, ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ప్రతి ఏడాది ఎకరానికి 15,000 రూపాయలు చెల్లిస్తామని గుర్తు చేశారు. ఈ పథకం విధి విధానాలపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తోందని, ఆ నివేదిక రాగానే రైతు భరోసాను అమలు చేస్తామని చెప్పారు. భూమి లేని నిరుపేద రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలు అందించే పథకాన్ని ఈ ఏడాది ప్రారంభిస్తామన్నారు. ప్రకృతి విపత్తుల్లో రైతులకు ఆర్థిక భద్రత కలిగించేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన PMFBYలో ఈ ఏడాది చేరుతున్నట్లు తెలిపారు. ఇందుకు ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. 33 రకాల సన్న వరి ధాన్యాలకు క్వింటాకు 500 పంట బోనస్ కూడా చెల్లిస్తామని భట్టి తెలిపారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తామన్న మంత్రి ఉద్యాన రంగానికి బడ్జెట్లో 737 కోట్లు, పశుసంవర్ధక రంగానికి 1,980 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. ఇక వ్యవసాయ రంగానికి కీలకమైన సాగునీటి రంగానికి ఈ ఏడాది 22,301 కోట్లు కేటాయించారు. అడవులు, పర్యావరణ శాఖకు 1,064 కోట్లు ప్రతిపాదించారు.
బడ్జెట్లో సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసింది. 6 గ్యారంటీల్లో భాగమైన మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం సహా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, స్త్రీ శిశు సంక్షేమాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో మహిళలకు 2,351 కోట్ల రూపాయల ఆదా అయినట్లు ఆర్థిక మంత్రి భట్టి తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద 500కే గ్యాస్ సిలిండర్ అందించే పథకానికి బడ్జెట్లో 723 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. అల్పాదాయ వర్గాల ఇళ్లకు ఉచితంగా కరెంటిచ్చే గృహజ్యోతి పథకానికి 2,418 కోట్లు కేటాయించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే రేషన్ సరుకుల కోసం 3,836 కోట్లు ప్రతిపాదించారు. తెలంగాణలోని మహిళల్ని వ్యాపార పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తలపెట్టిన ఇందిరా మహిళా శక్తి పథకం కింద నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు 50 కోట్ల రూపాయలు కేటాయించారు. స్వయం సహాయక సంఘాల్లోని 63.86 లక్షల మంది మహిళలకు జీవిత బీమాను కల్పిస్తామని తెలిపారు. ఆయా సంఘాల్లోని ఎవరైనా సభ్యులు మరణిస్తే 10 లక్షల వరకు బీమాను అందిస్తామని తెలిపారు. స్త్రీ శిశు సంక్షేమానికి 2,736 కోట్ల రూపాయలు ప్రతిపాదించిన భట్టి ఎస్సీల సంక్షేమానికి 33,124 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి 17,056 కోట్ల రూపాయలు కేటాయించారు. మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం 3,000 కోట్లు ప్రతిపాదించారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు కుల గణన చేపట్టి సమ్మిళిత వృద్ధి సాధిస్తామన్న మంత్రి బీసీ సంక్షేమ శాఖకు 9,200 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. హైదరాబాద్ అభివృద్ధికి కూడా ప్రభుత్వం బడ్జెట్లో అత్యంత ప్రాధాన్యం కల్పించింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా 10,000 కోట్లు కేటాయించింది. జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వస్తుల కల్పనకు 3,065 కోట్లు, హెచ్ఎండిఏకు 500 కోట్ల రూపాయలు ఇచ్చారు. తాగునీరు, మురుగునీటి వ్యవస్థను మెరుగుపరచడానికి జలమండలికి 3,385 కోట్లను ప్రతిపాదించారు. ప్రభుత్వ ఆస్తులు, భూముల పరిరక్షణ సహా విపత్తుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రాకు 200 కోట్ల రూపాయలు కేటాయించారు. రెండో దశ విస్తరణలో భాగంగా ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు 100 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు 500 కోట్లు, ఓల్డ్ సిటీలో మెట్రో విస్తరణకు 500 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కోసం 50 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్ అభివృద్ధి కోసం 200 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం 1,500 కోట్లు కేటాయించారు. రీజనల్ రింగ్ రోడ్డు కోసం 1,525 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. ఇదే సమయంలో రోడ్లు, భవనాల శాఖకు 5,790 కోట్ల రూపాయలు కేటాయించారు. విద్యారంగానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్లో 21,292 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి 11,062 పోస్టులతో మెగా డిఎస్సీ విడుదల చేశామని మంత్రి తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం 500 కోట్లు ప్రతిపాదించారు. ప్రభుత్వ ఐటీఐలతో ప్రైవేట్ సంస్థల సహకారంతో 6 కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు 300 కోట్లు కేటాయించారు. వైద్యారోగ్య రంగానికి 11,468 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. ప్రజలందరికీ సకాలంలో నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలి అనే లక్ష్యంతో సార్వజనిక ఆరోగ్య సంరక్షణ విధానానికి రూపకల్పన చేశామని వెల్లడించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీలో 5 లక్షల కవరేజీ పరిధిని 10 లక్షల రూపాయలకు పెంచామని, కొత్తగా 163 వ్యాధుల్ని చేరుస్తూ దాని పరిధిని విస్తరించామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని ప్రతిపక్ష నేత కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసాలో అనేక ఆంక్షలు పెడుతున్నట్లు చెప్పారని మండిపడ్డారు. దళిత బంధు పథకం ప్రస్తావనే లేదని విమర్శించారు. దళితులంటే ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఇదేనా అని ప్రశ్నించారు. గొర్రెల పెంపకం పథకానికి తూట్లు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒత్తి పలకడం తప్ప భట్టి కొత్తగా చెప్పిందేమీ లేదని విమర్శించారు. రైతుల్ని పొగిడినట్టే పొగిడి నిండా ముంచారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క విధానాన్ని ప్రకటించలేకపోయిందని అన్నారు. ఈ బడ్జెట్లో ఒక పద్ధతి లేదని దుయ్యబట్టారు. ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అన్న కేసీఆర్ ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం ప్రకటించలేదని విమర్శించారు. శాంతి భద్రతల విషయంలో ఆంధ్రప్రదేశ్ను దేశంలో అగ్రస్థానంలో నిలుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గత 5 ఏళ్లలో ఏపీలో శాంతి భద్రతల దుస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన ఆయన ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు, విపక్ష పార్టీల కార్యకర్తలు సహా అన్ని వర్గాలను అక్రమ కేసులతో వేధించారని మండిపడ్డారు. తెలుగుదేశం, జనసేన పార్టీల కార్యాలయాల నుంచి దేవాలయాలపైన దాడులకు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల అండతో ప్రజాస్వామ్య పునాదులపైనే దాడులు చేశారని ధ్వజమెత్తారు. తిరిగి ఏపీలో శాంతి భద్రతలు విఫలమయ్యాయంటూ వైసీపీ నేతలే ఢిల్లీలో నిరసన తెలుపుతున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో పెట్టిన అక్రమ కేసులపై సమీక్షిస్తానని చెప్పిన చంద్రబాబు శాంతి భద్రతల పరిరక్షణకు అన్ని చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల కట్టడికి ప్రత్యేక విభాగం తెస్తారన్న సీఎం మహిళలపై అసభ్య పోస్టులు పెడితే వదిలిపెట్టనని హెచ్చరించారు. ఈ విషయంలో అధికార కూటమి సభ్యుల్ని ఉపేక్షించనని తేల్చి చెప్పారు. కక్ష సాధింపులు తీర్చుకునేందుకు ప్రజలు అధికారం ఇవ్వలేదన్న సీఎం గత ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులు పెట్టిన అధికారుల్ని శిక్షించేందుకు సిద్ధమన్నారు. అక్రమ కేసులపై కమిషన్ వేయాలని యోచిస్తున్నట్లు వివరించారు.
వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యాశాఖలో పెద్ద ఎత్తున కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్నాయని ఆ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రత్యేక అవసరాల విద్యార్థులకు సంబంధించి అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. కేసులన్నింటినీ త్వరలోనే పరిష్కరించుకుని నిర్ణయాలు ప్రకటిస్తామన్నారు. విద్యాశాఖలోని అధికారులు కోర్టు కేసుల కారణంగా అదే పనిలో నిమగ్నం కావాల్సి వస్తోందన్నారు. ప్రత్యేక పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టులో తుది ఆదేశాలు వచ్చాక తదుపరి కార్యాచరణ చేపడతామని లోకేష్ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికి గుత్తేదారును మార్చడమే కారణమని కేంద్రం స్పష్టం చేసింది. తెలుగుదేశం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో అడిగిన ప్రశ్నకి ఈ మేరకు జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టుపై ఐఐటీ హైదరాబాద్ 2021 ఏడాది ఇచ్చిన నివేదికలో ప్రాజెక్టు పనుల్లో ఆలస్యానికి కారణాలు చెప్పిందన్న కేంద్ర మంత్రి గుత్తేదారును మార్చడం, భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల్లో జాప్యం జరిగిందని వివరించారు. పోలవరం తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామని జలశక్తి శాఖ మంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం గత 3 ఏళ్లలో 8,044.31 కోట్లు కేంద్రం నుంచి ఇచ్చినట్టు తెలిపారు. ఈ 3 ఏళ్లలో ప్రాజెక్టు ప్రధాన పనుల్లో 21% మట్టి పనులు చేస్తే కాంక్రీట్ పనులు కేవలం 5.3% జరిగాయని తెలిపారు. కుడి కాల్వకు లైనింగ్ పనులు 1.72%, స్ట్రక్చర్స్ పనులు 0.39% జరిగినట్టు తెలిపారు. ఎడమ కాల్వకు మట్టి పనులు 0.3%, లైనింగ్ 1.18%, స్ట్రక్చర్స్ పనులు 3.33% జరిగినట్లు మంత్రి వివరించారు. భూసేకరణ 0.22%, సహాయ పునరావాస కార్యక్రమం 8% జరిగిందని తెలిపారు.